సో జగన్మోహన్ రెడ్డి గారికి జీవిత ఖైదు పడబోతుంది అంటూ తెలుగుదేశం మీడియాలో విస్తృతంగా ప్రచారం అయితే జరుగుతుంది సార్. అది సింగయ్య కేసుకు సంబంధించి అతను అంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద పడి చనిపోయారు కదా! ఆ కేసు ఇప్పుడు ఇతని మీద కూడా నమోదైపోయింది. పలు సెక్షన్ల కింద జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు నమోదు చేసినట్టుగా వార్తలొస్తున్నాయి. మరి ఇది నిజంగా జీవిత ఖైదు పడే అవకాశం ఏమన్నా ఉందా? అలాగే నిన్న వీడియో మొత్తం కూడా వైరల్ అయిపోయింది. అది జగన్మోహన్ రెడ్డి అది కారు కిందే పడి చనిపోవడం చూసాము. సో, ఆ వీడియోలో నిజానిజాలేముంది? సో, దీని గురించి ఎంటైర్ ఇష్యూ గురించి మీరేం చెప్తారు? నిన్న జగన్ మీద గుంటూరు పోలీసులు కేసు పెట్టారు. జగన్ మీద తర్వాత మొత్తం 6 మంది మీద కేసు పెట్టారు. సో ఇందులో A1 గా రమణారెడ్డి, అతను ఏఆర్ కానిస్టేబుల్ ప్లస్ జగన్ కారుని డ్రైవ్ చేస్తున్న వ్యక్తి. దాంట్లో రెండవ ముద్దాయి A2 గా జగన్, A3 గా విశ్వేశ్వర్ కాదు నాగేశ్వర్ రెడ్డి, పిఏ జగన్ పిఏ, A4 గా వైవి సుబ్బారెడ్డి, A5 గా పేర్ని నాని, A6 గా విడదల రజని 6 మంది మీద పెట్టారు. సెక్షన్లు బిఎన్ఎస్ ఫస్ట్ లో 106 పెట్టారు. అది వచ్చి నిర్లక్ష్యం కింద. దాని తర్వాత నిన్న మళ్ళీ మార్చారు. బిఎన్ఎస్ 105 అంటే మన అల్లు అర్జున్ మీద కూడా పెట్టిన సెక్షన్. నేను అప్పుడు కూడా చెప్పాను దీన్ని. కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అంటే నువ్వు నువ్వు పలాని పని చేస్తే మనిషి చనిపోతారని తెలిసి కూడా చేయడం అనమాట. అది ఇంటెన్షన్. అంటే నీకు ఇంటెన్షన్ మర్డర్ చేయాలని ఇంటెన్షన్ లేదు కానీ బట్ నువ్వు చేసే కార్యం వల్ల ఒక మనిషి చనిపోతారు, ఒక రోజులో ఎక్కువ మంది అని తెలిసినా కూడా ఆ పని చేయడం. అదే అల్లు అర్జున్ మీద కూడా పెట్టారు. సో అది జగన్ మీద ఇప్పుడు పెట్టారు. జగన్ అండ్ 6 మంది మీద కల్పబుల్ హోమిసైడ్. ఇది నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్. నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ రాదు, కాగ్నిజబుల్ అంటే కోర్టు పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే 8 years కంటే ఎక్కువ పడే కేసుల్లో కోర్టు పర్మిషన్ అవసరం లేదు. దీన్ని కాగ్నిజబుల్ కేసెస్ అంటారు. సో ఇందులో లైఫ్ పడే అవకాశం ఉందన్నమాట. లైఫ్ కానీ మినిమం 10 ఏళ్ళ జైలు శిక్ష, లైఫ్ వరకు కూడా జీవిత ఖైదు. ఇండియాలో చాలా మందికి తెలియదు ఏంటంటే జీవిత ఖైదు అంటే అర్థం జీవిత ఖైదే చనిపోయే వరకు. చాలా మంది ఏమనుకుంటారు, సినిమాల్లో చూసి 14 ఏళ్ళు అనుకుంటారు. 14 ఏళ్ళు కాదు, జీవిత ఖైదు అంటే ఇండియాలో జీవిత ఖైదే. ఇప్పుడు ఈ మధ్య వచ్చిన 23 సినిమాలో కూడా అది చూపించారు. వాళ్ళు 33 ఏళ్ళుగా జైల్లో ఉన్నారు. అంటే జీవిత ఖైదు కాబట్టి. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొంతమందికి 14 ఏళ్ళ తర్వాత క్షమాభిక్ష పెట్టి జనరల్ ఆమ్నిస్టీ అంటారు. జనరల్ ఆమ్నిస్టీ ఇచ్చి వాళ్ళని బయటకు వదులుతుంది. సో అలాగా జగన్ మీద ఇది పెట్టింది. ఇది ప్రూవ్ అయితే ఖచ్చితంగా జగన్ కి జీవిత ఖైదు పడే హక్కు ఉంది. దాంతోపాటు బిఎన్ఎస్ 49 పెట్టింది. ఈ 49 ఏమో ప్రేరేపణ, అంటే తెలిసి కూడా చెయ్యి అని ప్రేరేపించడం అన్నమాట. సో ఇది ఒక సెక్షన్ పెట్టారు. మొత్తం 3 సెక్షన్లు జగన్ మీద, మిగతా వాళ్ళ మీద పెట్టారు. ఇది కానీ ప్రూవ్ అయితే ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. అసలు ఈ కేసులు ఎందుకు పెట్టారు, ఏం జరిగింది అంటే ఈ నెల 18వ తేదీ తాడేపల్లి టు సత్తెనపల్లి జగన్ ఒక ప్రోగ్రామ్ వేశాడు. అక్కడ సత్తెనపల్లిలో దగ్గర ఒక ఆయన చనిపోతే లాస్ట్ ఇయర్ ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి జగన్ వెళ్ళాడు. సో ఆ సందర్భంగా ఏటుకూరు బైపాస్ దగ్గర ఆంజనేయ స్వామి స్టాచ్యూ దగ్గర చీలి సింగయ్య అనే ఒక వ్యక్తి ఒక వెహికల్ కింద పడి చనిపోయాడు. ఆయన భార్య చీలి లోద్రా మ్యారీ, ఆమె కంప్లైంట్ ఇచ్చింది పోలీసులకి. పోలీసులు అప్పుడు ఏం కేసు పెట్టారంటే 106 బిఎన్ఎస్ గా పెట్టారు. 106 బిఎన్ఎస్ అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ సెక్షన్ పెడతారు నెగ్లిజెన్స్ కింద. సో నిజానికి అదేం పెద్ద భయంకరమైన సెక్షన్ కాదు. యాక్సిడెంట్లు అందరూ చేస్తుంటారు, లక్షల మంది చనిపోతుంటారు. వాళ్ళ మీద పెట్టే సెక్షన్ అంతా కూడా ఇదే అనమాట, నెగ్లిజెన్స్, క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటారు, దాని కింద పెడతారంట. సో అది పెట్టారు. అప్పుడు ఎస్పీ సతీష్ కుమార్, గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ కూడా ఇది ఒక జగన్ కాన్వాయ్ కాదు, జగన్ కాన్వాయ్ కంటే ముందెళ్తున్న ఒక వెహికల్, అది 001 సిఈ 001 వెహికల్ టాటా సఫారీ, దాని కింద పడి చనిపోయాడు. అది ఎవరిది అనేది కూడా చెప్పారు. దేవినేని అవినాష్ అనుచరుడు గొట్టిపాటి హరీష్, అతను ఓనర్ దానికి అనేది కూడా తెలుగుదేశం మీడియాలో కూడా వచ్చింది వార్త. సో ఇది చెప్పారనమాట. అయితే సడన్ గా నిన్న ఒక వీడియో బయటకు వచ్చి ఇది జగన్ కారులో కిందనే పడిపోయారు అనేది చెప్పారు. అది నేను కూడా చూశాను. అది అయితే నాకైతే నమ్మశక్యంగా లేదు. అది ఎందుకంటే ఎవడన్నా యాక్సిడెంట్ జరిగినప్పుడు దగ్గరకు పోయి ఇట్లా క్లోజ్ గా తీస్తాడా? మామూలుగా టక్కని దూరం నుంచి తీస్తారు. బాగా ప్లాన్ చేసుకొని అంత క్లోజ్ షాట్ ఎవరు తీస్తాడు? కాబట్టి అది ఎడిటెడ్ ఇదే, అదేమి ఫోరెన్సిక్ లో నిలబడదు ఖచ్చితంగా. రేపు
అడ్వకేట్ కోర్టులోనే తేల్చేస్తాడు అది సరైన వీడియో కాదని. ఆల్రెడీ సరైన వీడియో ఒకటి